వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య చూసుకున్నట్లయితే ఈ సర్వే చేశారు కదా సార్. ఈ సర్వేస్‌లో కొన్ని దేశాల్లో అంటే ఒక దేశంలో ప్రజలలో జీవించాలనే ఆశ తగ్గుతుంది. ఎందుకంటారు? యాక్చువల్‌గా ఆహ్, కొన్ని ఆహ్, రోజుల క్రితం ఆర్ మేబీ కొన్ని వారాల క్రితం జపాన్ ప్రభుత్వం అధికారికంగా ఒక సర్వే చేసింది. ఆ దేశంలో ప్రతి సంవత్సరం కూడా అటువంటి సర్వేలు చేస్తుంటారనమాట. ఆ సర్వేలో జపాన్ అనేది అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అక్కడ ప్రజలకుండే సమస్యలు భారతదేశంలో గానీ, లేదంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో గానీ, కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళకి అవి కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు గానీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో కూడా కొన్ని సమస్యలుంటాయి. అందులో ముఖ్యమైనదేంటంటే యాంగ్షియస్‌నెస్ అంటే మానసిక ఒత్తిడి, ఆందోళన. ఏం జరుగుతదో, రేపు పరిస్థితి ఏంటో అనే టెన్షన్ ఎక్కువుంటది. అది మన ఇండియాలో కూడా చాలా వరకు పెరుగుతుంది. మన హైదరాబాద్‌తో సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి సిటీలను తీసుకుంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఊర్లలో ఉండే ప్రజల కంటే సిటీలో ఉండే ప్రజల్లో మానసిక ఒత్తిడి ఎక్కువుంటది. ఎందుకంటే అభద్రత ఉంటుంది. ఈ సిటీ అనేది ఏముంటుంది? సిటీ అనేది ప్రధానంగా ఒక రేస్ లాగా ఉంటది. రోజు పొద్దున్న లేస్తే అంటే ఒక మనిషికి ఆహ్, సడెన్‌గా జరమొచ్చింది. ఓ 15 రోజులు మంచం మీద నుంచి లేవలేకపోయాడు. 15 రోజులు మంచం మీద నుంచి లేవలేకపోతే, ఆ టైంలో తను సంపాదించకపోతే, అది రికవర్ చేసుకోవడానికి మళ్ళీ 3, 4 మంత్స్ పడతది. అంత విపరీతంగా అంటే ఒక వెహికల్ నడవాలంటే దాంట్లో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ అయిపోయింది అనగానే వెహికల్ ఆగిపోతుంది గదా! అట్లా సిటీలో మనిషి జీవితం సాగాలి అంటే వాహనానికి ఇంధనం ఎట్లా అవసరమో మనిషికి ఇక్కడ ధనం అవసరం. డబ్బు లేకుంటే ఒక పూట, ఒక రోజు కూడా గడవని పరిస్థితి సిటీల్లో ఉంటది. అదే చిన్న చిన్న పల్లెటూర్లలో అయితే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు గావచ్చు, లేదంటే ఎవరిది వాళ్ళకి చిన్న చిన్న పొలాలు ఉండడం గావచ్చు, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే జీవించడం అనేది పెద్ద సమస్య కాదు చిన్న పల్లెటూర్లలో. అక్కడేం డబ్బులు అవసరం లేకుండా బతికేయొచ్చని నేను చెప్పట్లేదు. కానీ సిటీతో పోలిస్తే డబ్బులు చాలా తక్కువ అవసరం పడతాయి. కానీ ఇక్కడ నెల తిరిగేసరికి ప్రతివాడు ఒక రెంట్ కట్టాలి. ఆ రెంట్ కట్టడం కోసము ఫస్ట్ వీడి సగం జీతం ఖర్చయిపోతుంది. చిన్న చిన్న ఉద్యోగులకైతే వీడికి ఓ 30,000 సాలరీ వస్తే దాంట్లో 10,000, 12,000 కూడా సాలరీ రెంట్ కట్టేయాల్సొస్తుంటది. అంత విపరీతమైన ఒత్తిడి. లేదు ఇల్లు కొనుక్కున్న వాడికైతే ఈఎంఐ ఉంటది. ఈఎంఐ అంటే మామూలుగా ఏంటి ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ కదా! ఫుల్ ఫాము. నేనేం చెప్తానంటే ఎవ్రి మిడిల్ క్లాస్ ఇండియన్ అని చెప్తాను నేను. అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఇండియన్‌కి ఈఎంఐ ఉంటది. ఆ ఈఎంఐ అంటే మనం బ్యాంకుకి కట్టేదో, ఫైనాన్స్ కంపెనీకి కట్టేదో కాదు. కొందరికి అట్లాంటివి లేకపోయినా సరే ప్రతీదీ ఉంటది. పాల బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఇటు విధంగా పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా టెలిఫోను, మొబైల్ రీచార్జ్ ప్రతిదీ డబ్బుతో కూడుకొనుంటది. ఇప్పుడు మన పరిస్థితి ఇట్లుంటే జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో టోక్యో లాంటి మహానగరాల్లో ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో రియల్ ఎస్టేట్ ప్రపంచం మొత్తంలోనే మనం అమెరికా, యూరోప్ అనుకుంటాం గదా! అక్కడికంటే గూడా భూమి ధర అత్యంత ఎక్కువ పలికేది టోక్యోలో. ఎందుకంటే టోక్యో అనేది ఒక చాలా చిన్న నగరం. కానీ బాగా అభివృద్ధి చెందింది. అంటే చిన్న నగరం అంటే ఆర్థికంగా గాదు. దాని విస్తీర్ణం. దాని ఏరియా చాలా చిన్నది. కానీ అక్కడ ఉండాలనుకునే వాళ్ళు ఎక్కువ మందుంటారు. దానివల్ల టోక్యోలో ఉండేంత రేటు భూమికి ఇంకెక్కడా ఉండదు. అటువంటి విపరీతమైన ఆర్థిక ఒత్తిడికి లోనవుతూ టోక్యో లాంటి నగరాల్లో ఉండేవాళ్ళు జపాన్‌లో తేలిందేంటంటే దాదాపు 78 ఎంత 79% మంది అంటే ప్రతి 100లో 78 మంది మానసిక ఒత్తిడికే లోనవుతున్నారనమాట. బతుకుతున్నారు. కానీ మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, ఉత్సాహం లేదు. పొద్దున్న లేస్తే యాంత్రికంగా పొద్దున్న లేచి పరుగులు పెడుతున్నారు, ఆఫీస్‌కెళ్తున్నారు, మళ్ళీ ఇంటికొస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. అంతే తప్ప అంటే ఇక్కడ 2 ఉంటాయి. జీవిస్తున్నామా? జస్ట్ అట్లా బతికేస్తున్నామా? అనేది ఇంపార్టెంట్. జీవించడం అంటే మనకు ప్రతిరోజు పొద్దున్న లేస్తే, ఈరోజు మళ్ళీ లేచి బయటికెళ్ళి ప్రపంచంలో వెళ్ళి ఉద్యోగం చేసో, లేదంటే మనకు నచ్చిన ఇంకో పని చేసుకొనో ఇంటికొచ్చి రాత్రి తిని పడుకోవాలి అనే కోరిక. అట్లా కాకుండా బలవంతంగా ఓకే. మనదొక పెద్ద బాగా పచ్చటి గడ్డి ఉన్న దగ్గర ఒక గుర్రాన్ని వదిలేస్తే ఏం చేస్తది? అది పరిగెత్తుకుంటూ అది గడ్డి మేస్తూ తిరుగుతూ ఉంటది. దానికి యుద్ధంలో ఒక రథానికి కట్టేసిన గుర్రానికి తేడా ఏముంటది? అది బలవంతంగా లాగుతూ ఉంటది. లాగకపోతే కొడుతూ ఉంటాడు. ఈ నగరంలో ఉండేవాడు అట్లాంటి ఒక గుర్రము, గుర్రం గూడా గాదు. మహానగరాల్లో ఉండేటోళ్ళైతే గాడిదలు. అది పరిస్థితి. ఎందుకొచ్చింది ఈ గాడిద పసుపు అంటే
సిటీకి దూరం, ఊరికి దూరం అయిపోతున్నాం. ఊర్లో వాతావరణం ఎట్లుంటది? దూరంగా ఒక కొండ కనిపిస్తది. నీళ్లు పారుతున్న చప్పుడొస్తది. చల్లటి గాలొస్తది. ఎక్కడనో ఒక దూరం నుంచి ఒక ఆవు అరిచే శబ్దం వినిపిస్తది. చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు. ఈ సిటీలో ఏముంటది? ఏముండదు. పొద్దున్న లేస్తే అంతా కృత్రిమమైందుంటది. పర్ఫ్యూమ్ వాసన. హ్మ్. నిజానికి ఊర్లల్లో వెళ్తే పెండ వాసనొస్తది. గేదెలు విసర్జించేది అవొస్తది గదా! ఆ వాసనతో పోలిస్తే ఈ పర్ఫ్యూమ్ వాసన ఏదో గొప్పది అని మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదోళ్ళు మనలాంటి దేశాల్లో గుడిసెలల్లో ఉండేవాళ్ళు భ్రమిస్తుంటారు గానీ, తీరా ఇప్పుడు జపాన్ లాంటి వాటిలల్లో వాడికి పర్ఫ్యూమ్ వాసనుంది. వేసుకోవడానికి సూటు, బూటున్నాయి. ఆ! అన్ని రకాల సుఖాలున్నాయి. కార్‌లో ఎక్కుతాడు. ఇంటి నుంచి బయటకెళ్ళి కారెక్కుతాడు. మళ్ళీ ఆఫీస్‌లో కార్‌ని దిగేసి లోపలికెళ్ళిపోతారు. అన్నీ ఉన్నాయి. ఉన్నా సరే లేనిదేంటి అంటే మనశ్శాంతి. ఎక్కువ కృత్రిమంగా మారిపోతే అది సమస్యనమాట. మనిషి ప్రకృతిలో భాగం. ఒక కుక్క, ఒక పిల్లి, ఒక పాము, ఒక కోడి ఇవన్నీ ఎట్లా ప్రకృతిలో భాగమో మనిషి కూడా అట్లా ప్రకృతిలో భాగం. కానీ మనిషి ఏం చేసిండంటే ఒక సాలెపురుగు తన చుట్టూ ఒకటి నిర్మించుకుంటది గదా! సాలెగూడు నిర్మించుకుంటది. అందులో ఉన్నట్టుగా మనిషి కూడా తన చుట్టూ ఒక నగరాన్ని తయారు చేసుకున్నాడు. ఆ నగరం తర్వాత మహానగరం గూడా అయింది. ఇప్పుడు ఆ మహానగరంలో ఏమైంది అంటే కారుంది, కాలుష్యం ఉంది. ఇవేంటారు కరెన్సీ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ కారుణ్యం లేదు. ఒకడి పట్ల ఒకడికి సానుభూతి లేదు. ఒకవేళ ఎవరైనా చాలా మంచోళ్ళుండి పక్కోడి మీద సానుభూతి చూపిద్దామన్నా వాడు ఉద్యోగం వెళ్ళాలి గదా! వీడు ఉద్యోగానికి పోడు. వాడు కూడా ఉద్యోగానికి పోకపోతే ఎట్లా? అందుకని పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులనమాట. దానివల్ల జపాన్ లాంటి దేశాలు, సౌత్ కొరియా లాంటి దేశాల్లో విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైపోయి ఆహ్, అంటే మొత్తం జీవించాలనే ఆసక్తి తగ్గిపోతుంది అని ఆ సర్వే సారాంశం అన్నమాట. 78 మందికి మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటే కొంతమంది ఒక 28% మందికైతే అసలు 100 ఏళ్ళు బతికే అవకాశం వస్తే బతుకుతారా అని అడిగితే వద్దు తొందరగా చచ్చిపోతామని చెప్పారంట సర్వేలు. అంటే బతికే అవకాశం ఉన్నా వద్దు ఈ జీవితము తొందరగా చచ్చిపోతే బావుండు అని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. కాకపోతే చాలా సంవత్సరాల క్రిందట మనం చూసుకున్నట్లయితే, ఈ ఎకానమీలో జపాన్ అనే దేశం రెండో స్థానంలో ఉంది. అవును. మరి వీళ్ళకి ఇలాంటి థాట్స్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగానే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే హోండా గాని, కార్లు అవును. ఇవన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినవే. అవును. సో, వాటికొక బ్రాండ్ ఉంది. చాలా ఎకనామిక్‌గా గూడా బావుండేది. మరి ఇప్పుడెందుకు ప్రజల్లో ఇలాంటి ఆలోచన కలుగుతుందంటారు? అంటే ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. బ్రాండ్ నేము, పైపైన మెరుగులు ఇవి చూసి మనం బాగున్నారని అనుకుంటాం. ఇక్కడ జపాన్ దాకెందుకు మన దగ్గర గూడా జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో ఒకరోజు బయటికొస్తే అద్దాలు పెట్టుకొనొస్తారు. ఇట్లా నాలాగా సైట్‌తో పెట్టుకోరు వాళ్ళు. నల్లయి పెట్టుకొనొస్తారు వాళ్ళు. ఎండ లేదు, వాన లేదు. ఎప్పుడు ఆళ్ళ కళ్ళద్దాలు పెట్టుకొనే తిరుగుతుంటారు. నల్లటి సూట్ ఏసుకుంటారు, షూస్ ఏసుకుంటారు. వాడు ఒంటి మీద ఉన్న మొత్తం కలిపి తీసి లెక్క కడితే ఓ 10,00,000 విలువ చేస్తాడు. చైను, బెల్ట్ అవి ఇవి అన్నీ ఉంటాయి. లేడీస్ దగ్గర అయితే ఇంకా నగలుంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలుకుతారు. 1,00,00,000, 2,00,00,000 కూడా ధర పలకొచ్చు వాళ్ళు. అంత డబ్బున్నా సరే, మనశ్శాంతి ఉంటదని గ్యారంటీ లేదు. ఎందుకు ఉండట్లేదు వీళ్ళకి అంటే ఆర్టిఫిషియల్‌గా తయారైపోతారు. కృత్రిమంగా తయారైపోతున్నారు. అదే జపాన్ తీసుకుంటే అక్కడి నుంచే హోండా వచ్చింది, సుజుకి వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అవి రావడానికి వెనుక కొన్ని వేల మంది కార్మికులున్నారు. ఒక మనిషి పొలంలో వ్యవసాయం చేసుకొని సాయంత్రం ఇంటికొచ్చి తిని పడుకుంటే ఉండే సుఖము ఒక కంపెనీలో పనిచేస్తే ఉండదు. ఎందుకు అంటే వాడు చెప్పిన టైంకెళ్ళాలి. వాడు పంపించినప్పుడు రావాలి. వాడు తిడితే పడాలి. ఉద్యోగం పోతది గదా! కోపమొచ్చేస్తే రావచ్చు. బయటికి రావచ్చు. జపాన్‌లో, సౌత్ కొరియా అనేది డెమోక్రటిక్ దేశాలు. అక్కడ మనల్ని ఎవరు ఒత్తిడి చెయ్యరు. బానిసలమేం కాదు. కానీ బానిసలం కానప్పటికి గూడా భారతదేశంలో గూడా ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చింది గదా! 1990, 2000 తర్వాత చాలామంది ఎంసెట్ రాస్తారు. ఇంజినీర్ అవుతారు. ఇంజినీర్‌గా అయిన తర్వాత పోయి వెంటనే ఓ దేంట్లోనో జాయిన్ అయిపోతారు గదా! జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి? 8 గంటల ఉద్యోగం. ఆ 8 గంటల ఉద్యోగం ఒక్కోసారి 10 అవ్వచ్చు, 14 గంటలు గూడా అవ్వచ్చు. ఎంత ఎక్కువ సేపు పని చేశామనేది సంస్థకి సంబంధం లేదు. తక్కువ చేసిన రోజు మాత్రం పిలిచి అడుగుతారు. ఇది కాకుండా దాంట్లో మళ్ళీ అనేక వేధింపులుంటాయి. బాసు ఇబ్బంది పెట్టొచ్చు, మేనేజ్‌మెంట్ ఇబ్బంది పెట్టొచ్చు. మనకో రోజు పోబుద్ది అవ్వలేదు, లీవ్ తీసుకుంటామంటే కుదరకపోవచ్చు. ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి జనాలేం జేస్తున్నారు ఇక్కడ ఇండియాలో గూడా కార్పొరేట్ ఉద్యోగులను గమనిస్తే టైం దొరికితే చేసేదేంటి? పడుకుంటారు. విపరీతంగా పడుకుంటారు. ఓకే. వీళ్ళు పడుకోవడాన్ని చూసి కుంభకర్ణుడు కూడా సిగ్గుపడతాడు. ఎందుకు అంటే మండే నుంచి ఫ్రైడే వీడు చేసిన గొడ్డు చాకిరీ అట్లుందనమాట. ఆ చాకిరీ నుంచి మనసు, శరీరం గాదు.
కంప్యూటర్ ముందర కూర్చొని టైప్ చేయడానికి శరీరం ఏం అలసిపోతుంది? లేదు. కానీ ఈ కార్పొరేట్ ఉద్యోగాల్లో మనసు అలసిపోతుంది. ఈ మనసు అలసిపోయి వాడు ఎవడో తిట్టిండని అవమానం సబ్కాన్షియస్లో తిరుగుతుంటుంది. డిప్రెషన్ ఉంటుంది, అవమాన భారం ఉంటుంది, నిరాశ ఉంటుంది. నేను 5 రోజులు పని చేసినా సరే నాకు సరిపోయే డబ్బులు రావట్లేదు అని ఉంటుంది. నెల తిరిగేసరికి ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ ప్రాబ్లం. పిల్లల ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచనలతో ఏం చేస్తాడు? తప్పించుకోవడానికి ఎక్కువసేపు నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత లేచిన తర్వాత వీడికి వెంటనే గుర్తొచ్చేది ఏంటి? బిర్యానీ తిందాం అనిపిస్తుంది, మగ్గు తాగుదాం అనిపిస్తుంది. ఇవన్నీ నెగిటివే. మళ్ళీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఇవన్నీ మళ్ళీ ఇంకా డిప్రెషన్లోకి తీస్తాయి. కొంతమంది వెళ్ళి జిమ్ చేస్తుండొచ్చు, వాళ్ళు కూడా ఉన్నారు. యోగా చేసేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మండే టు ఫ్రైడే చేసిన ఒత్తిడి, మండే టు ఫ్రైడే నగరంలో ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటారు కదా. అసలు ఒక 50 ఏళ్ల కింద, 100 ఏళ్ల కింద భారతదేశంలో సగటు జీవి పరిస్థితి ఏముండేది? వాడి ఇల్లు నుంచి ఆ పొలం వరకో, ఉద్యోగం వరకో ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ చాలా వరకు నడుచుకుంటూ తిరిగేవాడు. నడుచుకుంటూ పోయి అక్కడ తన పని చేసుకొని ఇంటికి వచ్చేసేవాడు. మధ్యాహ్నం భోజనం కూడా ఇంటికి వచ్చి చేసుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది. మధ్యాహ్నం తిన్నాక ఒక గంట సేపు, అర్ధగంట సేపు కునుకు తీసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. వీడు పొద్దున్న లేచి వెళ్ళి మండే రోజు వెళ్తే ఫ్రైడే దాకా వీడు కట్టు బానిసవాడు. వీడిని ఎవ్వరు ఒక బానిసలాగా చూడరు. కానీ వీడికి శాలరీ కావాలి. శాలరీ వస్తే ఈఎంఐ కట్టాలి. ఇది ఒక పెద్ద విషవలయం లాగా తయారైంది. ఈ విషయస్ సర్కిల్లో పడిపోయి ఏం చేస్తాడు? మండే టు ఫ్రైడే దారుణమైన శ్రమకి గురయ్యి సాటర్డే సండే వీకెండ్ ఏం చేస్తారు? నేను ఎప్పుడు చెప్తుంటా, వీకెండ్ అంటే ఏంటంటే మనం బాగా వీక్ అయిపోయి ఎండ్ అయిపోవడమే వీకెండ్ అనమాట. ఆ వారాంతంలో మనం ఏం చేస్తాం? బాగా వీక్ అయ్యి ఎండ్ అయిపోతాం. ఎండ్ అయిపోయిన తర్వాత ఏంటి? నెక్స్ట్ డే సండే రోజు ఏం చేస్తారు? మధ్యాహ్నం లేసి తింటాం. తిన్న తర్వాత సాయంత్రం మల్టీప్లెక్స్లో పోయి ఏదో ఒక మూవీ చూస్తారు. ఆ మూవీలో కూడా ఏముంటుంది? మళ్ళీ హింస, ప్రేమ, రొమాన్స్ ఇవే ఉంటాయి. దాంట్లో ఏం పెద్దగా మనశ్శాంతి కలిగించేవి ఏం పెద్దగా ఉండవు అక్కడ. అదంతా చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మందు అలవాటు ఉంటే తాగుతారు. ఈ మధ్య ఎవరికి లేదు, అందరికీ ఉంది కాబట్టి తాగేస్తారు. లేదు, అలవాటు లేని వాళ్ళు కూడా ఏం చేస్తారు? మళ్ళీ హెవీగా తింటారు, తినేసి పడుకుంటారు. మండే పొద్దున్నలేగానే ఏం జరిగింది? లాస్ట్ మండే ఏం జరిగిందో అదే జరుగుతుంది. మండే అని మనం ఇంగ్లీష్లో అంటుకుంటాం కదా, యాక్చువల్ తెలుగులో కూడా కరెక్టే అది. మండే అంటే బాగా మండేది అని అర్థం. పొద్దున్న లేస్తే మండుతూ ఉంటుంది. ఎందుకు? ఎవరి మీద మండుతుంది అంటే అందరి మీద మండుతూ ఉంటుంది. బాస్ మీద మండుతుంది, మన ఇమీడియట్ మన మీద ఉండే టీం లీడర్ మీద మండుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఇండియాలో కదా మాట్లాడుకుంది. సేమ్ జపాన్లో జరుగుతుందని నేను చెప్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు మనకు నోటికి తిరగవు, కానీ ఇక్కడున్న శంకరు, ఎల్లయ్య, పుల్లయ్య లాగానే అక్కడ ఎవడో ఉంటాడు. వాడు కింద ఉన్నవాడు హింసిస్తాడు, వాడు కింద ఉన్నవాడు హింసిస్తారు. ఇట్లా అంతా వీళ్ళందరూ అయిపోయి జాబ్ నుంచి ఇంటికి రాగానే వీడేం చేస్తాడు? ఆఫీస్లో బాస్ తిట్టిండు కదా అని వీడు భార్యను తిడతాడు. భార్య ఇంట్లో పనామని తిడుతుంది. ఆ పనామ మానేస్తే మళ్ళీ ఈమెకే మళ్ళీ ప్రెషర్ పెరుగుతుంది. ఇది మళ్ళీ రివర్స్. భార్య కోపం వచ్చి భర్తను తిడుతుంది. వీడు వెళ్ళి ఆఫీస్లో వాళ్ళ మీద ఎక్కడో అరుస్తాడు, జాబ్ పోతుంది. ఇదంతా అంటే దేనికి సేఫ్టీ లేదనమాట. పాతకాలంలో ఒక టీచర్ ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు టీచర్గా పనిచేసుకుంటూ హ్యాపీగా రిటైర్ అయిపోయేవాడు. రిటైర్మెంట్ అంటే తనకు ఏజ్ పెరిగేదాకా పిల్లలకు విద్య చెప్పేవాడు. వ్యవసాయదారుడు తన పొలంలో పని చేసుకునేవాడు. ఆ గ్రామీణ వ్యవస్థలో మనశ్శాంతి ఉండేది, డబ్బులు తక్కువ ఉండేది. ఒక మనిషి తన జీవితకాలం కదా, ఒక 1 ఇయర్లో 2-3 జతల బట్టలు కొనుక్కుంటే గొప్ప విషయం. ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినాక గీకడానికి స్వైప్ చేయడానికి కార్డులు ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి ఒక్కసారి 12 జతలు 10 జతలు కొనేసుకొని వస్తాడు. వాడు ఆఫర్ కూడా ఇస్తాడు మనకి మళ్ళీ. ఇప్పుడు ఏమంటారు, మనకు ఇంతకుముందు జనవరిలో సంక్రాంతి నుంచి డిసెంబర్లో క్రిస్మస్ వరకు ఒక 10-12 పెద్ద పండుగలు ఉండేవి కదా. ఇప్పుడు ఈ పండుగలు కాకుండా అమెజాన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ ఇవి కూడా వచ్చినాయి. ఈ ఫెస్టివల్స్ ఇంకా పెద్దవి అయిపోయినాయి కదా. వాడు అమ్ముతున్నాడు కాబట్టి మనం కొనాలి. మనకు అవసరం ఉంటే కొనం మనం. వాడు ఏదో ఆఫర్ ఇస్తాడు, ఫోన్లోనో టీవీలోనో చూస్తాం, మనం చూసి వెంటనే పోయి కొనుక్కొని వచ్చేస్తాం. వాడు కొనుక్కొని వచ్చిన తర్వాత బట్టలు వేసుకుంటున్నాం. గ్రామం అంటే ఒక 50-100 సంవత్సరాల కిందట సంవత్సరానికి 2 జతలు కొనుక్కున్నా కూడా వాడి మీద ఒత్తిడి ఉండేది కాదు. ఇప్పుడు ఏంటి? డ్రెస్ కొనుక్కుంటున్నాము, కానీ క్రెడిట్ కార్డ్ గీకినాం కదా, అది మళ్ళీ 40 రోజుల్లో కట్టాలి. ఈ 40 రోజుల్లో మనం కట్టడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఈ తిప్పలు అంటే కన్స్యూమరిజం, వినియోగదారుడిగా మారిపోతున్నాం. మనిషి లేడు, నగరంలో మనుషులు ఉండరు. ఉండేది ఎవరు అంటే వినియోగదారుడు ఉంటాడు, వినియోగదారుడిని వినియోగించుకునేవాడు ఉంటాడు, ఇద్దరే ఉంటారు. ఆఫర్ ఇస్తున్నాడు వాడు అంటే అర్థం ఏంటంటే, నేను ఈ డిసెంబర్ 31 సందర్భంగా కూడా నాకు దృష్టికి ఒకటి వచ్చిందనమాట. ఏపీలో ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా
లేడీస్ అందరికీ ఫ్రీ బర్త్ న్యూ ఇయర్ పార్టీ ఇచ్చాడనమాట. అక్కడ మీరు వచ్చి డిస్కోథెక్ ఉంటుంది, డాన్స్ ఆడుకోండి, ఆ, మ, అక్కడ అవన్నీ పానీపూరి లాంటివి ఉంటాయి, తినండి, ఎంజాయ్ చేయండి, కబుర్లు చెప్పుకోండి. సాయంత్రం December 31 సాయంత్రం 7 నుంచి 12 వరకు మీ ఇష్టం, ఫర్ ఓన్లీ లేడీస్. లోపలికి జెంట్స్ ఎవరు రారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు వచ్చి పండగ చేసుకోండి అని చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పుకుంటాడు? వెళ్ళే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలన్నమాట. ఎవరైనా సరే, ఒక కంపెనీ వాడు కానీ ఎవరైనా సరే ఒక ఆఫర్ ఎందుకు ఇస్తారు? ఎవ్వరో దాదు అసలు. చిన్న పిల్లోడికి అమ్మ ఒక ఐస్ క్రీమో, లడ్డూనో, లేకపోతే టీవీ రిమోట్ చూపించి ఇది నీకు ఇస్తాను అని అన్నది అంటే అర్థం ఏంటి? పిల్లోడు అన్నం తినాలని అర్థం. తల్లి కూడా ఏం ఫ్రీగా ఇవ్వదు, ఊరికే ఇవ్వదు కదా. సో వీడు అన్నం తినాలంటే రిమోట్ చూపించి, ఆ రిమోట్ కావాలంటే నువ్వు అన్నం తినాలి. అట్లనే కంపెనీలు కూడా ఏం చేస్తాయంటే డిస్కౌంట్ ఇస్తున్నాయి అంటేనే అర్థం ఏంటంటే నీ జేబుల్లో చేయబెడుతున్నాడు వాడు అన్నాడు. తను ఉన్న ప్లేస్లోనే కూర్చొని నీ జేబుల్లో ఉన్న డబ్బులు లాగేసుకోవడం కోసం డిస్కౌంట్ అని ఒకటి పెడతాడు అనమాట. ఆ డిస్కౌంట్కి టెంప్ట్ అయ్యి వీడు పోయి కొనుక్కుంటే ఏంటి, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ అని ఒకటి మొదలవుతుంది. ఈ ఈఎంఐ ఎప్పుడైతే మొదలవుతుందో వీడికి మనశ్శాంతి లోపిస్తుంది. ఇది నగరాలలో జరుగుతున్నది అనమాట. నగరాల్లో మొత్తం మీద జరుగుతుంది ఏంటంటే, సింపుల్గా చెప్తాను నేను. ఒక కంపెనీ పెడతాడు, ఆ కంపెనీ వాడు అమ్మడం మొదలు పెడతాడు. అవి కొనడానికి మిడిల్ క్లాస్ వాడు, పేదోడు, లేదంటే కాస్త డబ్బులు ఉన్నాడు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాడు అందరూ పోటీ పడతారు. అది కార్ కావచ్చు, జీన్ ప్యాంట్ కావచ్చు, లేకపోతే ఎల్ఈడి టీవీ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటికంటే పెద్దది మద్యం. అది పెద్దది. గవర్నమెంట్ దాని మీదే బతుకుతుంది, కార్పొరేట్లు దాని మీదే బతుకుతారు. అందుకే కదా న్యూ ఇయర్ పార్టీ వస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకునేది ఎవరు అంటే బార్లు, వైన్ షాప్ వాడు, వీళ్ళందరికీ మందు సప్లై చేసిన అసలు కంపెనీ వాడు. వీళ్ళందరి మీద ట్యాక్స్ వేసే గవర్నమెంట్. వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. వాడు 30,000, 40,000, 50,000 సంపాదించుకునే వాళ్ళందరూ తెలివి తక్కువగా పోయి వాడికి డబ్బులు కట్టి వాడి దగ్గర నుంచి రోగం కొనుక్కొని మనశ్శాంతి వదిలిపెట్టుకొని ఈ ట్రాప్లో పడి బతికేస్తున్నారు వీళ్ళు. ఇది జరుగుతున్నంత కాలం సిటీలో ఉన్న వాళ్ళకి బతకాలనే ఆశ తగ్గిపోవడంలో ఆశ్చర్యం ఏముంది? సో అంటే ఒకటి, డబ్బులు మనకు సరిపడా రావు. వచ్చిన డబ్బుల్ని మనం తెలివిగా ఖర్చు పెట్టట్లేదు. మన కోరికలేమో పెరిగిపోతున్నాయి, ఎక్కువ కోరికలు ఉన్నాయి. కొన్ని రోజులుగా అంటే సిటీ లైఫ్ వచ్చేసి బాగా ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి బీరువాలో బోలెడన్ని డ్రెస్సులు ఉంటాయి, పర్టికులర్లీ చీరలు ఉంటాయి. కానీ పార్టీకి వెళ్ళాలనుకున్న రోజు ఒకటి కూడా నచ్చదు. కొంతమంది అయితే పార్టీ ఉన్న రోజు కొనేస్తున్నారు కూడా, కొత్తది మళ్ళీ కొనేస్తారు వీళ్ళు. ఈ కొత్తది ఆ ఒక్క రోజుకే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అది తీసి లోపల పెట్టిన తర్వాత అది మళ్ళీ వాడబుద్ధి అవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక కోరిక తీరినప్పుడు సాటిస్ఫాక్షన్ కూడా రావట్లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే మన మైండ్ స్టేబుల్గా ఉండట్లేదు. మైండ్ స్టేబుల్గా ఉండనివ్వని పరిస్థితులు ఎక్కడున్నాయంటే సిటీకా లైఫ్లో ఉన్నాయి. సిటీ లైఫ్ ఢిల్లీ లాంటి సిటీలలో అయితే పీల్చడానికి గాలి కూడా లేదు. గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. మన ఢిల్లీలో కొన్ని సెంటర్స్ ఉంటాయి, అక్కడ స్వచ్ఛమైన గాలి అమ్ముతారు. వీడు అక్కడ వెళ్ళి అది పెట్టుకొని కూర్చోవాలన్నమాట. ఇప్పుడు గాలి కూడా లేని ప్లేస్లో ఎందుకు బతుకుతున్నావు నువ్వు అంటే రేస్. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ ఈ ఉద్యోగం ఉండదు అంట. ఆ ఉద్యోగం లేదు కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంటే ఏమవుతుంది, పొద్దున్న లేస్తే టూత్పేస్ట్ నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఏమంటారు, రాత్రి తినే డిన్నర్ వరకు ప్రతిదీ డబ్బులతో కూడుకొని ఉంటుంది. డబ్బులు లేకపోతే ఒక క్షణం కూడా గడవదు. మనీ, మార్కెట్, ఈ రెండే మనల్ని శాసిస్తాయి సిటీలో. మరి ఇలా ఆలోచిస్తున్న జనాభాకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మంచిది ఏంటంటే, ఇప్పుడు మనం కాదు, అమెరికాలో హెన్రీ డేవిడ్ థోరే అని ఒక ఆయన ఉండేవాడు. అమెరికాలో ఇప్పుడు కాదు, మనకి ఇప్పుడు వస్తున్న సమస్యలు జపాన్, సౌత్ కొరియాకి, మా ఇండియాకి ఇప్పుడు వస్తున్న సమస్యలు అమెరికాకు ఒకప్పుడే వచ్చినాయి. 100 years, 150 years బ్యాక్ కూడా వీళ్ళకు ఉండేది. ఎందుకంటే అక్కడ అప్పటికే పెద్ద పెద్ద నగరాలు వచ్చేసి, ఆ నగరాల్లో నేను చెప్పినట్టు మనుషులు బానిసల్లా మారిపోయి పనిచేయడం అనేది అప్పుడే మొదలైంది. వాళ్ళు ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చి దానికి అలవాటు పడ్డాన్ని నేర్చుకున్నారు. అయితే అప్పట్లో ఆయన ఒక కథను ఉండేవాడు, హెన్రీ డేవిడ్ థోరే అని చెప్పి. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన పర్టికులర్గా ఫాలో అయ్యేవాడు, చెప్పడం కూడా కాదు, తను ఫాలో అయ్యేవాడు. మండే టు ఫ్రైడే అక్కడ అందరూ పని చేసేవాళ్ళు అమెరికాలో. సాటర్డే సండే వీకెండ్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఈయన మండే టు ఫ్రైడే అడవిలో ఉండేవాడు. సిటీకి దగ్గరలో ఉండే ఒక చిన్న అడవికి పోయి ఒక చెక్కలతో ఇల్లు కట్టుకొని చుట్టూ బుక్కులు పెట్టుకొని బుక్కులు చదువుకుంటూ దొరికిన దాంతో అంటే తనకున్న దాంతో వండుకొని తిని అక్కడే ఉండేవాడు.
ఫ్రైడే రోజు ఊర్లో అడవిలోంచి సిటీలోకి వచ్చి సాటర్డే సండే జాబ్ చేసేవాడు. ఏ జాబు మళ్ళీ దీనికి ఇగో ఏముండదు. ఆయన చాలా పెద్ద వరల్డ్ ఫేమస్ రైటర్. ఆయన రాసిన బుక్కులు ఇప్పటికీ చాలా మందిని ప్రభావితం చేస్తుంటాయి. అయినా సరే ఏ ఇగో ఉండేది కాదు. బస్తాలు మోసేవాడు. ఎవరన్నా డ్రైవింగ్ చేయమంటే వెహికల్ డ్రైవ్ చేసేవాడు. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు అనమాట. ఏ ఉద్యోగం ఉంటే అది చేసేవాడు. అహంకారానికి పోకుండా, ఈగోకి పోకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకునేవాడు. సాటర్డే సండే సంపాదించుకొని మళ్ళీ మండే రోజు ఈ జనాలు అందరూ వచ్చి మళ్ళీ వీళ్ళ సర్కస్ మొదలుపెట్టే లోపు ఆయన మళ్ళీ వెళ్ళిపోయేవాడు లోపలికి. ఇది మంచి ఆప్షన్ అనమాట. అయితే అందరు మన వాళ్ళకి కుదరదు నేను అది చెప్పేది. బట్ మన దేశంలో కానీ ఇండియా లాంటి దేశాల్లో ఒక 10 ఏళ్ళో 20 ఏళ్ళో సిటీలో బతికినా సరే వీలుంటే తిరిగి పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ బతికే అవకాశం ఉందేమో ఆలోచించుకోవాలి. అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వగలిగితే అన్నిటికంటే బెటర్. మానసిక ఒత్తిడి తక్కువ ఉంటుంది. ఆర్థికంగా మనకు సిటీలో ఉన్నంత ప్రెషర్ ఉండదు. నెల గడవాలంటే 1,00,000 కావాలి, 2,00,000 కావాలి, ఇటువంటి సమస్యలు ఉండవు. కాదు మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాము, లేదంటే మేము సిటీ వదలాలంటే లేదు, లేదంటే ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి. పిల్లలు చదువుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ఒక 20 ఏళ్ళు కష్టపడతారు. తర్వాత పిల్లలు పుడతారు. ఈ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు 20 ఏళ్ళు మళ్ళీ సిటీలోనే కదా చదువుకోవాలి కదా. చిన్న చిన్న పల్లెటూరుకి వెళ్తే అక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదివించలేము మేము అని అనుకుంటే, ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏమంటారు, తామర పువ్వు గురించి చెప్తారు కదా, అది నీళ్ళల్లో ఉంటుంది కానీ దానికి తడి అంటది అనమాట తామర పువ్వుకి. అట్లా మనం కూడా సిటీలో ఉండాలి కానీ సిటీని మనకు అందించుకోవద్దు. మనం సిటీలో ఉండాలి, సిటీ మనలో ఉండకూడదు అనమాట. చాలా సింపుల్గా ఉండడం నేర్చుకుంటే ఎక్కడైనా సరే మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. సింపుల్గా ఉండడం అంటే ఏంటి అంటే అది ఎవరి స్థాయికి వాళ్ళది. సింప్లిసిటీ అనేది మనం నిర్ణయించలేము. మన ఒకరికి సింపుల్గా అనిపించింది ఇంకొకరికి కాకపోవచ్చు. చివరికి ఒక 25 ఇయర్స్ తర్వాత ఎవరికైనా జుట్టు తెల్లబడుతుంది కదా, ఓ రూ. 30 రూ. 100 200 ఖర్చు పెట్టి హెయిర్ డై కూడా వేసుకోవద్దు. అది కూడా సింప్లిసిటీనే కదా. మనకు నెలలో ఆ బిల్లు తగ్గిపోతుంది కదా. అసలు జుట్టే దండగా, దానికి మళ్ళీ రంగేసి ఇంకో కొంచెం డబ్బులు దండగా చేసుకోవడం అంటే ఇటువంటివి ప్రెజర్స్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదా ఎవరు జుట్టుకు రంగేసుకోవద్దని నా ఉద్దేశం కాదు. హెయిర్ డై చేసుకోవచ్చు కానీ మనకు అవసరమా లేదా, మనం ఉండే జాబ్లో కంపల్సరీ అయితే చేయాలి. లేదు అవసరం లేదు అనుకుంటే చేయకూడదు. లేదు పక్కోళ్ళు అందరూ చూసి నన్ను మళ్ళీ చాలా ముసలోడు అనుకుంటారేమో అని భయం వేస్తే వేసుకోవచ్చు. బట్ వేసుకున్నా వేసుకోకున్నా కూడా దానివల్ల మన మీద ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇటువంటివి చాలా ఉంటాయి. కొంతమందికి పబ్‌కి వెళ్ళడం కూడా చాలా అవసరం. మనకు పబ్‌కి వెళ్ళడం అవసరం కాకపోవచ్చు. కొంతమందికి నెల మొత్తంలో 2, 3 సార్లు పార్టీ చేసుకోకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటదనమాట. మన అవసరాల్ని ఎంత తగ్గించుకుంటాం అనేది ఇంపార్టెంట్. సిటీలో తప్పనిసరి అయి ఉండాల్సొచ్చినా సరే మన ఆర్థిక అవసరాలు తగ్గించుకుంటూ రావాలి. ఇవన్నిటి పక్కన పెడితే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత నేను నా కోసమే బతుకుతాననే ఆలోచన మానేయాలి. ఓకే. పొద్దున్న లేస్తే నేను నాకో సొంత ఇల్లు, ఆ సొంత ఇంటికి ఈఎంఐ కట్టుకుంటాను. నా ఇంటి ముందర ఒక లాన్ ఉంటది. దాంట్లో ఒక కార్ ఉంటది. ఆ కార్‌లో నేను నా భార్యని, పిల్లల్ని తీసుకొని వీకెండ్‌కి టూర్ వెళ్ళొస్తాను. ఇవన్నీ చాలా సంతోషకరమైనయి. మల్టీప్లెక్స్‌లో సినిమా చూస్తాను, పాప్‌కార్న్ తింటాను. ఇవన్నీ మంచివే. కానీ ఇది మొత్తము మన కోసమే కదా బతుకుతున్నది. లైఫ్‌లో వీలైనంత వరకు పక్కవాడికి ఏమైనా చేయగలుగుతామా చూడాలి. వారంలో ఒక రోజైనా సోషల్ సర్వీస్ చేయాలి. ఏ గుడిలో వెళ్లి సోషల్ సర్వీస్ చేస్తారా? లేకపోతే ఏదైనా ఎన్‌జీఓ పెట్టుకొని, దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు కదా. దేవుడిని నమ్మనోళ్ళైనా పక్కోడికి హెల్ప్ చేయడానికి ఏదో ఒకటి చేయొచ్చు కదా. మీరు ఓ సంస్థలో భాగస్వాములు అవ్వచ్చు. అసలు ఏం అక్కర్లేదు. మీ చేతిలో ఉన్న డబ్బులతో ఓ 4 పిండి ఆహార పదార్థాలు ఏమన్నా కొని వారం మొత్తంలో 10 మందికి ఎవరికైనా ఇచ్చొస్తే చాలా రిలీఫ్ వస్తది. సోషల్ సర్వీస్. పక్కవాడు మన వల్ల సంతోషిస్తున్నాడనే ఫీలింగ్ రావాలి. ఆ పక్కవాడు ఎవరు అంటే మన ఇంట్లో వాళ్ళు ఓకే. మన ఇంట్లో వాళ్ళ గురించి తప్పదు ఎట్లాగో చేస్తాం. కానీ మనిషి ఎట్లా తయారవుతున్నాడంటే నేను నా ఫ్యామిలీ అంతే. ఇంకా పక్కవాడితో నాకు పని లేదు అన్నట్టుగా తయారవుతున్నాడు. అట్లా కాకుండా ఎవడైనా పిలిస్తే బ్లడ్ డొనేట్ చేసి రావడం. ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటే మనకు లైఫ్‌కి కొంచెం మీనింగ్ అనిపిస్తది. ఇంకా పెద్ద యాంబిషన్ పెట్టుకుంటానంటే సంతోషం. కొంతమంది వాళ్ళు కూడా ఉంటారు. మొన్నటిదాకా రతన్ టాటా ఉండేవాడు కదా. ఆయనకు భార్య, పిల్లలు ఎవ్వరు లేరు. కానీ 80 ఏళ్ల వయసులో కూడా పొద్దున్న లేచి ఆఫీస్‌కెళ్ళొచ్చేవాడు. ఎందుకు? అంటే ఒకటి ఆయనకు బిజినెస్ మీద ఉన్న ఆసక్తి. అది ప్రొఫెషనల్. కానీ దాంతో పాటు కొన్ని వేల మందికి నేను ఉపాధి కల్పిస్తున్నాననేది ఆయనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. నరేంద్ర మోడీ 70 ఏళ్ల వయసులో దేశాన్ని పరిపాలిస్తున్నారు కదా. ఆయన గత 25 సంవత్సరాలకు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. సండే లేదు, సాటర్డే లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు శ్రమ అంటే ఆయనకు ఆ పనిలో ఆనందం దొరుకుతుంది. సో 2 ఆప్షన్స్. ఒకటి మనం పనిలో ఆనందం వెతుక్కోవాలి. లేదంటే మనకు ఆనందం దొరికే పని చేయాలి. ఆనందం దొరికే పనిలో డబ్బులు తక్కువొచ్చినా సరే కొన్నిసార్లు చేయాల్సొస్తది.
సో మీకేదో ఒక ఒక ఫీల్డ్ పట్ల ఆసక్తి ఉంది. ఆ ఫీల్డ్‌లో ఆసక్తి మీలో ఉంది కానీ, మీరు చేసే జాబ్‌లో జీతం ఎక్కువొస్తుంది. ఓకే. ఒకడికి క్రికెట్ ఆడాలని ఉంది. కానీ వాడు చేసే అకౌంట్స్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అకౌంటెంట్‌గా చేస్తున్నప్పుడు డబ్బులెక్కువొస్తున్నాయి. క్రికెట్ ఆడితే డబ్బులు రావు. మరెట్లా? అప్పుడు అకౌంట్స్ చేయడంలోనే ఆనందం పొందాలి. లేదంటే అదొదిలేసి క్రికెట్ ఆడుతూ ఏ హోమ్ ట్యూషన్సో లేకపోతే ఇంకేదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తక్కువ డబ్బులతో బతకడం ఎట్లా అనేది అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా చేసే పనిలో ఆనందం వెతుక్కోవడం ఒక పద్ధతి. లేదంటే ఆనందం దొరికే పని వెతుక్కుంటూ ఎంత రిస్క్ అయినా చేయడం ఇంకో పద్ధతి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి చేయాలన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నగరాల్లో ఉండేవాళ్ళు వీలైతే ఈ నగరానికి దూరంగా ట్రాఫిక్‌కి, కాలుష్యానికి అన్నిటికి దూరంగా ప్రకృతికి దగ్గరగా. ఎందుకంటే అల్టిమేట్‌గా ఫైనల్‌గా మనకు మనిషి అనేవాడు ప్రకృతిలో భాగం. మనం ఫీల్ అవుతాం. నేను కుక్క కంటే, గాడిద కంటే, ఒంటె కంటే, ఏనుగు కంటే గొప్పోడినని. ఏం గొప్పోళ్ళం కాదు. మనం వాటికంటే తెలివి తక్కువోళ్ళం. అందుకే అవి హాయిగా ప్రకృతిలో ఉంటున్నాయి. పొద్దున్న లేచి తిని, తిరిగి పిల్లల్ని గాని చచ్చిపోతున్నాయి. మనిషి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నాడు. వాడు బతకలేక చేస్తున్నాడు. పక్కోడు బతుకుతుంటే వాడిని చంపాలని కూడా ట్రై చేస్తున్నాడు. ఈ ఉన్మాద స్థితిలోంచి బయటకి రావాలంటే ప్రశాంతమైన వాతావరణం ఎక్కడుంటదో అక్కడికి వెళ్ళి పర్మనెంట్‌గా సెటిల్ అయ్యే పరిస్థితి ప్రయత్నం చేయాలి. లేకపోతే సంవత్సరంలో నెలో, 2 నెలలు అయినా సరే ఒక చిన్న పల్లెటూరికెళ్ళి ఉండి రాగలిగితే బావుంటుంది. ఇప్పుడు మనం జపాన్ దేశంలో చూసుకుంటే గనక సార్, ఆ జనాభా సాంద్రత చాలా ఎక్కువగా ఉంది. సో, పిల్లల్ని కనడం లేదు. ఇప్పుడు వాటి వల్ల కూడా వీళ్ళకి ఇలాంటి ఆలోచనలొస్తున్నాయా? అంటే జీవించాలి అనే ఆలోచన లేకపోవడం. ఇప్పుడు జనాల సాంద్రత ఎక్కువ ఎందుకుంటది? ఎక్కడ ఉంటది అంటే మళ్ళీ నగరాల్లోనే ఉంటది. మన టాపిక్ అక్కడికే వస్తది. చిన్న చిన్న ఊర్లకెళ్తే ఒకడి పక్కన ఒకడు ఎందుకుంటాడు? హ్యాపీగా ఒక దూరంగా ఉంటారు కదా! అదే పట్టణాలకొస్తే కొంచెం జనసాంద్రత పెరుగుతది. నగరాల్లో ఇంకా పెరుగుతది. మహానగరాల్లో ఇంకా పెరుగుతది. మన ముంబై లోకల్ ట్రైన్స్‌లో జనము తోసుకుంటూ పోతారు. అక్కడ గురించి ఏం చెప్తారంటే ముంబై లోకల్ ట్రైన్‌లో మనం ఎక్కే పనుండదు. నిలబడితే అందరూ కలిసి తోస్తారు లోపలికి. హ్మ్. మళ్ళీ దిగేటప్పుడు మనం వచ్చేసి ద్వారం దగ్గర నిలబడితే వాడే దించేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం అడ్డుంటే వాళ్ళు దిగలేరు కాబట్టి మనల్ని వాళ్ళే లాగేస్తారనమాట. అటువంటి స్థితి ఇప్పుడు ఇంకా హైదరాబాద్‌లో రాలేదు. కానీ హైదరాబాద్ కూడా 10 ఏళ్ల కిందకి ఇప్పటికి చాలా మారిపోయింది కదా! అంటే ఒకే దగ్గర ఎక్కువ మంది జనం వచ్చి ఉంటున్నప్పుడు ఏమవుతదంటే అన్నీ కరువైపోతాయి. గాలి, భూమి, రియల్ ఎస్టేట్ బూమ్ అని చెప్తుంటారు కదా! ఎందుకు పెరుగుతుంది? భూమి ధర ఎందుకు పెరుగుతది? భూమిలో మార్పు ఏమన్నా వచ్చిందా? అదే భూమి కదా! రేట్ ఎందుకు పెరుగుతుంది? అంటే ఆ భూమి కావాలనుకునే మనుషులు పెరుగుతున్నారు. ఆ విధంగా గాలి, భూమి, నీరు వీటన్నిటి ధరలు పెరిగిపోయినప్పుడు అల్టిమేట్‌గా ఏమవుతదంటే పిల్లల్ని కని పెంచడం గూడా కష్టమైపోతది. మనకిప్పుడు భారతదేశంలోని సిటీలు తీసుకుంటే ఇక్కడ కష్టంగా ఉంది పరిస్థితి. ఓ ఎల్‌కేజీకి గూడా ఇయాల రూ. 1,00,000 ఫీజు కట్టే పరిస్థితొచ్చింది. జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో అక్కడుండే టోక్యో లాంటి మహానగరాల్లో కష్టంగా లేదు పరిస్థితి. అసాధ్యంగా మారిపోయిందనమాట. అంటే వాళ్ళకసలు ఒక పిల్లోడిని కంటే వెంటనే మొదలయ్యే ప్రాబ్లమ్ ఏంటి? ఆ తల్లికి కొన్ని సంవత్సరాల పాటు వాడితో ఆ పిల్లలతో ఉండి చూసుకోవాలి. చూసుకుంటే ఆమె జాబ్ చేయలేదు. జాబ్ చేయలేకపోతే వాళ్ళ జీవితం గడవదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా హౌస్ రెంటు, కార్ పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నిటికి డిస్టర్బెన్స్. పిల్లలు చివరికి పరిస్థితి ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని పెంచడం అనే కార్యక్రమం అంటే ఆ పిల్లల్ని పెంచడం అనే బాధ్యత ఏదైతే ఉంటుందో దానివల్ల వీళ్ళ జీవితం ఆగిపోయే పరిస్థితొస్తుంది. ఇక్కడ సిటీలలో. అందువల్ల జపాన్ లాంటి దేశాల్లో పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. అదొక పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి. సౌత్ కొరియా ప్రభుత్వం అయితే ఇప్పుడు మీకు ఏమంటారు పిల్లల్ని కంటే ఏమంటారు పేరెంట్ షిప్ ఉంటుంది గదా! పెంపకం కోసం ఉంటుంది గదా! దానికోసం ప్రత్యేక లీవ్‌లు ఇస్తున్నారు. మ్యాటర్నిటీ లీవ్‌లని తల్లికిస్తారు. తల్లికి గాదు తండ్రికి గూడా లీవ్‌లు ఇస్తున్నారు. పిల్లలతో గడపడానికి. పెయిడ్. డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. ఇన్ని చెప్పి ఎంకరేజ్ చేయాల్సొస్తుంది. మీరు పిల్లల్ని కనండి అని జెప్పేసి. చైనా గూడా అదే పరిస్థితి ఉంది. చైనాలో గూడా సిటీలు పెరిగిపోయినాయి. బాగా సిటీ కల్చర్ వచ్చేసింది. సిటీ వచ్చిన తర్వాత ఏమైంది? నేను పుట్టి, పెరిగి, నేను బతికి, నేను తిని, నేను చచ్చిపోవడమే గొప్ప కష్టంగా ఉన్నప్పుడు నాకింకా ఇద్దరు పిల్లలుంటే వాళ్ళని ఎవరు చూస్తారు? అందుకని పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు. ప్రభుత్వాలు చెప్పి మేము డబ్బులిస్తాం కనండి అన్నా సరే ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే ఈ సిటీ ద్వారా వచ్చిన ఒత్తిడనమాట. ఇప్పుడు ఒకరో ఇద్దరో పిల్లలు పుడితే ఇల్లు పెద్దది కావాలి కదా! ఆ పెద్దిల్లు అనేది చాలా పెద్ద సమస్య సిటీలో. ఒక మామూలుగున్న ఇంటి నుంచి పెద్దింటికి మారాలి అంటే, అయితే వీడు కొనుక్కోవాలి. లేదంటే రెంట్ పే చేయాల్సుంటది. ఇవన్నీ డబ్బులతో కూడుకున్న విషయాలు. మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడికొస్తుంది? సిటీలో రెండే ఉంటాయి. నేను ఫస్ట్‌లో చెప్పినట్టు. ధనము, ఇంధనం. ఈ రెండే ఉంటాయి. అయితే ధనం సంపాదించాలి. ఆ తెచ్చిన దాన్ని పెట్రోల్‌లాగా, డీజిల్‌లాగా వాడి తిరుగుతూ ఉండాలి.
ఇది తిరుగుతున్న క్రమంలో డబ్బులయిపోతాయి. చూస్తుంటే నెల రోజులయిపోతది. మనిషి జీవితము సిటీలో ఓన్లీ 29 రోజులే ఉంటది. 29 రోజులు కాగానే 30వ రోజు సాలరీ వస్తుంది. ఆ ఒక్క రోజు మనకు ఏదో రిలీఫ్ లాంటిది ఒక భ్రమ కలుగుతది. మళ్ళీ నెక్స్ట్ సాలరీ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఒక 29 రోజుల చాకిరీ, బానిసత్వం మొదలవుతది. ఇదే పిల్లల విషయంలో కూడా ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. కొన్ని దేశాలలో అయితే సిటీ కల్చర్ ప్రభావం పడేసి అసలు వాళ్ళ నెక్స్ట్ తరంలో ఆ దేశాలలో జనాభా ఉండని పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు తాము ఎట్లో బతికి చచ్చిపోదాం అనుకుంటున్నారు. తర్వాత తరంలో మళ్ళీ అక్కడ జనం ఉంటారా? మనుషులు ఉంటారా? అంటే ఉండరు అనే పరిస్థితి. సింగపూర్ పరిస్థితి కూడా అదే ఉంది. సింగపూర్ మాయమైపోతుందని ఈ మధ్య కాలంలో ఎలాన్ మస్క్ కూడా చెప్తున్నాడు. ఎందుకు మాయమైపోతుంది అంటే అక్కడ కొత్తగా పిల్లలు పుట్టట్లేదు. తక్కువ మంది పుడుతున్నారు. ఆ ప్లేస్‌కి వేరే వాళ్ళు వలసొచ్చో లేకపోతే అక్కడికి ఇంకొకడొచ్చి ఉంటే ఉండొచ్చేమో గానీ, అక్కడ ఉండాల్సిన వాళ్ళు మాత్రం కొత్తగా పిల్లల్ని కని మళ్ళీ నెక్స్ట్ తరాన్ని అందించలేకపోతున్నారు. దీనివల్ల 2 సమస్యలు. ఒకటి వాళ్ళ జనాభా తగ్గిపోతుంది. వాళ్ళ జాతి అంతరించిపోతుంది. ఇదంతా సరే అది పెద్ద సీరియస్ అనిపించకపోవచ్చు. కానీ ప్రాక్టికల్ సమస్య ఏంటంటే అది నేను చెప్పినాను. పొద్దున్న లేచి ఉద్యోగంకెళ్ళి యాంత్రికంగా తిరిగొచ్చి అలసిపోయి పడుకోవడం వల్ల వీళ్ళకులో ఒక ఆత్మానందం గాని, మనశ్శాంతి గాని, మనసులో ఉత్సాహం గాని ఇవి రావట్లేదు. ఇంటికెళ్ళి బయట జాబ్‌కెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలుంటే వాళ్ళని చూసి మురిసిపోయే పరిస్థితి లేదు. అందుకు పిల్లలు లేకపోవడం వల్ల ఒంటరితనం అనిపిస్తుంది. భార్యకి భర్త, భర్తకి భార్య ఉంటారు సంతోషమే. ఎన్ని రోజులుంటారు. పిల్లలు లేకపోయేసరికి వాళ్ళలో కూడా ఒక ఒంటరితనం వస్తుందనమాట. న్యూక్లియర్ ఫ్యామిలీలు అవ్వడం వల్ల ఈ భార్యాభర్త కంటే పెద్దవాళ్ళు అత్త, మామ, నాయనమ్మ, అమ్మమ్మ ఎవరు లేరు. వీళ్ళకంటే చిన్నవాళ్ళు పిల్లలు కూడా లేరు. మరి వీళ్ళిద్దరు ఎంతకాలం అని ఉంటారు? ఆ ఒంటరితనం వస్తుందనమాట. ఆ ఒంటరితనం చివరికి మనశ్శాంతికి, ఎన్ని రోజులు బతుకుతామనే నిరాశకి, ఇంకా కొన్నిసార్లు విపరీతమైపోయినప్పుడు ఏంటంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వస్తుందనమాట. కాబట్టి పిల్లల్ని కనకపోవడం అనేది పైకి పరిష్కారంగా కనిపించినా గానీ అదొక పెద్ద సమస్య. పిల్లల్ని కని వాళ్ళని పెంచడం కోసం మళ్ళీ కష్టపడుతూనో ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటే జీవితం మీద కొంత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇంత చక్కటి విషయాన్ని మాకు అందించినందుకు థాంక్ యూ సార్. ఓకే.